లగచర్లలో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. మొత్తం 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ ప్రకటనను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూసేకరణకు నిన్ననే నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా దుద్యాల మండలంలో మరో 497 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. లగచర్లలో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. మొత్తం 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ ప్రకటనను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూసేకరణకు నిన్ననే నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా దుద్యాల మండలంలో మరో 497 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫార్మా విలేజ్ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, అదేవిధంగా హకింపేట ఈ పరిధిలో మొదటగా ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఆ నేపథ్యంలో నోటిఫికేషన్లు కూడా అందుకు సంబంధించి భూసేకరణ కోసము నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందుకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వెళ్లిన సందర్భంలో లగచర్లలో పెద్ద ఎత్తున అధికారులపైన దాడి జరిగినటువంటి ఘటన చూసాం. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా అయింది. ఈ కేసులో కొంతమంది జైలు కూడా వెళ్ళినటువంటి సంఘటనలు చూసాం. అయితే ఆ తర్వాత ప్రభుత్వము ఆడ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. నిజ నిర్ధారణ కమిటీలు వేసి అక్కడ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. కమ్యూనిస్టు పార్టీలు వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఫార్మా విలేజ్ రావడం వల్ల పొల్యూషన్ అవుతుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉంది. కానీ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చేందుకు సంసిద్ధంగానే ఉన్నారని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఫార్మా విలేజ్ నుంచి నిర్ణయాన్ని మార్చుకొని ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్ ను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అక్కడ పార్క్ ను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో ఆ మేరకు అక్కడ భూసేకరణ కోసము ప్రభుత్వము వేగంగా అడుగులకు ముందుకు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే నిన్న పోలేపల్లి, అదేవిధంగా లగచర్లలో 110 ఎకరాలకు, పోలేపల్లిలో 71 ఎకరాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది భూసేకరణ కోసము. ఈ రోజు మరో నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మరో 497 ఎకరాల భూసేకరణ కోసం ఈ రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. సో ఈ విధంగా వరుస పెట్టి ఇక అక్కడ భూసేకరణ మీద దృష్టిని సారించింది. అయితే ప్రభుత్వం అయితే ఒకే మాట చెప్తా ఉంది, ఎక్కడా కూడా ప్రజల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కోము. ఎవరైతే ప్రజలు సుముఖంగా ఉన్నారో వారి నుంచే మొదట భూసేకరణ చేస్తాము. అక్కడ పరిశ్రమల్ని నెలకొల్పి, ఇది స్వతహాగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉంటుంది. సో అక్కడ పరిశ్రమల్ని ఏర్పాటు చేసి సుమారుగా 25,000 మంది యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని చెప్తా ఉంది. అయితే ప్రజల నుంచి ఎక్కడా కూడా బలవంతంగా భూములు లాక్కోము, సేకరించము. ఎవరైనా ప్రతిపక్షాలు ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తే కూడా వారి ఉచ్చులో పడకూడదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు. నిన్న మహబూబ్నగర్ లో జరిగినటువంటి సభలో కూడా ఇదే విషయాన్ని మరో స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇక్కడ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్ కోసం అయితే, జోన్ పార్క్ ఏర్పాటు కోసం అయితే ప్రభుత్వము స్పీడ్ పెంచింది. నిన్న 3 నోటిఫికేషన్లు వేసింది. ఈ రోజు మరో నోటిఫికేషన్ వేసింది. లగచర్లలో మరో 497 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్లు వేస్తూ ముందుకు సాగుతా ఉంది. త్వరలోనే అక్కడ పార్కును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, థాంక్యూ నర్సింగ్రావు.